ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన కేసర్ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్తే. ధనురాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ ఉగాది నుంచి? ధనురాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆర్థిక విషయంలో కూడా కొద్దిగా తరచు ఒడిదుడుకులు ఎదుర్కొనడానికి, అంటే ఈ అబ్బాయి ఈ నెల చాలా బాగుంది అనుకునే లోపు మళ్ళీ వచ్చే నెల అంతా కూడా అది తగ్గిపోతూ ఉండటం. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా మనం ఎంత చక్కగా పర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా దానికి తగినంత గుర్తింపు గౌరవం రాలేకపోవటం. ఎక్కడొక్కడ అంటే బాగానే ఉంది మీరు చేస్తుంది అంటూ ఉంటారు, కానీ దానికి తగినంత ప్రోత్సాహం లేకపోవటం అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. వ్యాపారులకి అది ధనుర్రాశిలో వ్యాపారస్తులకి అయితే కూడా ఇదే సేమ్. ఆర్థికంగా ఒక సంవత్సరం అంటే ఒక నెల మురిపిస్తే మరొక నెల మళ్ళీ ఇబ్బంది పెట్టడం అనేది ఉంది. కనుక కంటిన్యూగా ఒకే రకమైన మంచి అప్ అండ్ డౌన్స్ అవుతాయి అంటారు. ఒడిదుడుకులు అనేవి ఎక్కువ ఉన్నాయి. అయితే కొంతవరకు అదృష్టం ఏంటంటే కానీ ఎలాంటి చికాకు ఉన్నప్పటికీ కూడా, అంటే మనం అప్పుకి వెళ్ళామనుకోండి, అప్పు ఇచ్చేవాడు కూడా ఉండాలి కదా. సో ఆ రకంగా మొత్తానికి అయితే కనుక సమయానికి ఎవరో ఒకరు వడ్డేయటం, రొటేషన్ అవుతూ ఉంటుంది. అదొక్కటి కొంతవరకు వీళ్ళు ధైర్యంగా ఉండడానికి ఉంటుంది. కానీ ఇదే రకమైన వ్యవహారం అంతా కూడా ఈ సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది. ఈ నెల వచ్చింది, మళ్ళీ వచ్చే నెల పోగొట్టుకోవటం, మళ్ళీ మరొక నెల అప్పు కలటం, మళ్ళీ దాన్ని ఎలాగలా. మరి వీరికి పరిష్కారం ఏంటంటే అయితే ధనుర్రాశి వారికి వచ్చేప్పటికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనప్పటికీ కూడా ఉంగరం రూపంలో పెట్టుకోవాలనుకుంటే కనుక కెంపు పెట్టుకుంటే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత ఇంకా పూజలు విషయానికి వస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉంటుంది. తర్వాత ఇదే ధనుర్రాశి వారికి పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా కొద్దిగా దానికి మాత్రం అనుకూలత ఈ సంవత్సరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ వరకు అయితే కనుక గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక ఇంకొద్దిగా తొందరగా సానుకూలత అవటం అనేది ఉంటుంది. ఎందుకంటే జూన్ నుంచి అష్టమ స్థానంలోకి గురుడు మారటం అనేది ఉంటుంది. అందుకని అప్పటి నుంచి ఆరోగ్యపరంగా చికాకు కలిగించడం అనేది ఉంటుంది. మళ్ళీ సంవత్సరం చివరిలో ఎప్పుడైతే డిసెంబర్లో రాహు కూడా వీళ్ళకి 2వ ఇంట్లోకి రావటం అనేది ఉంటుంది. అందుకని అప్పటి నుంచి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా మొదటి అర్ధ భాగంలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత అర్ధ భాగంలో కొంతవరకు ఒడిదుడుకులు ఎక్కువగా ధనుర్రాశి వారికి ఉండటం అనేది ఉంటుంది. అయితే ఇక ఈ సంవత్సరం విద్యార్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఏమంటాం, రెండు రకాల ఆలోచనలు లేకుండా ఒకే దాని మీద వీరి యొక్క ఏకాగ్రత చూపినట్టయితే కనుక మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం అనేది వీరికి పరిష్కారం. సంవత్సరం అంతా కూడా కొద్దిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే మంచిది. వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది, అది ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నిత్యం చదువుకున్నా కూడా వీరికుంటే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉంటుంది. చూశారు కదా, ప్రతి రాశి వారికి పరిష్కారానికి కూడా గురుగారు చెప్పినట్టుగా పాటిస్తే మంచి ఫలితాలని మనం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి మనం టీవీ.